నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. దీనికి సంబంధించి బండి సంజయ్ కేంద్ర హోం సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఫోక్సో కేసులో కమ్మాయతన పైన ఫోక్సో కేసులు పెట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి 9 రోజులు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ తన ఆచూకీ తెలియడం లేదు. అసలు ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి కూడా గాలిస్తున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు ప్రతిరోజు చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజా సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, అలాగే ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక అమ్మాయిని ఈ విధంగా ఒక 3 సార్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి పైన ఫోక్సో కేసు అయితే ఎందుకు కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి బండి సంజయ్ కావచ్చు, ఇతర వీళ్ళు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళే కాపాడుతా ఉన్నారు. బండి సంజయ్ కొడుకుని ఎక్కడో తప్పించి ఎక్కడో దీనికి సంబంధించి విదేశాలకు లేకపోతే ఢిల్లీలో ఎక్కడో దాచి లేడు అని చెప్తా ఉన్నారు. అంటే కేంద్ర హోం సహాయక మంత్రి అయితే హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన మినిస్టర్ అయితే ఎందుకు ఆపవలసి వస్తుంది అని చెప్పేసి కూడా రకరకాలైనటువంటి మాటలు ఎక్కువ వినిపిస్తా ఉన్నాయి. సామాజికవేత్తలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఎందుకంటే ఫోక్సో కేసు అనేది ఫోక్సో కేసులో వెంటనే యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఫోక్సో కేసులో సిట్ ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి, అసలు సిట్ ఏర్పాటు చేసే దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి కూడా చాలా మంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. ఈరోజు కవిత కూడా దీనికి సంబంధించి ఒక ట్వీట్ పెట్టింది. అలాగే అమిత్ షా కూడా లేఖ రాసు ఖచ్చితంగా వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అతన్ని యాక్షన్ తీసుకోవాల్సింది. అతని పైన యాక్షన్ తీసుకున్న తర్వాత శిక్ష విధించి ఆ శిక్ష తర్వాత కోర్టులో వాదన వినిపించిన తర్వాత ఒకవేళ నేరం రుజువు కాకపోతే రిలీజ్ చేయాలి తప్ప. కానీ అతను ఇంకా అబ్స్కాన్ లోనే ఉన్నాడు, ఎందుకు పట్టుకోలేకపోతుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా రకరకాల ఈ నిజంగా ఇవంతా కూడా రేవంత్ రెడ్డి చేరి కిందికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు వాళ్ళు పెట్టినటువంటి ఇంటీరియర్ దీనికి సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి దాన్ని ఒప్పుకోలేదు. దీనికి సంబంధించి హైకోర్టులో కూడా బండి సంజయ్ సంబంధించిన పేర్లు కావచ్చు, బండి సంజయ్ సంబంధించిన ఫోటోస్ కావచ్చు, ఏరు అంటే సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కూడా వాడొద్దు అని చెప్పేసి హైకోర్టు నుంచి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు నిజంగా అంటే యూట్యూబ్ కావచ్చు వీళ్ళందరినీ కూడా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బండి సంజయ్ కావాలనే కొడుకుని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరిపైన కోర్టు నుంచి నోటీసులు పంపిస్తున్నాడని చెప్పేసి రకరకాల వార్తలు వినిపించి రకరకాలుగా మాట్లాడి రకరకాల ఇటు మహిళా సంఘ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ట్వీట్ల మీద ట్వీట్ చేసినట్టు కాపాడేటువంటి ప్రయత్నమే జరుగుతుంది అని చెప్పేసి రకరకాల మాట్లాడు. ఈ రోజు నిజంగా పొద్దున్నే దీనికి సంబంధించి బండి సంజయ్ ఇంటికి కూడా ఒక 16 మంది పోలీసులు కూడా అక్కడ గాలించడానికి వెళ్లారు. అసలు బండి సంజయ్ కొడుకు అక్కడే ఉన్నాడా, ఎక్కడున్నాడు అని చెప్పేసి అటు కరీంనగర్ లో కావచ్చు, కరీంనగర్ ఇంటి పరిసర ప్రాంతాల్లో, లేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళ మైత్రి విలాస్ సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో, అలాగే ఢిల్లీలో కూడా సోదాలు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నోటీసులు అయితే రావడం జరిగింది. ఈరోజు ఈ నోటీసులో ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాల్సింది, అతన్ని పోలీసుల అదుపులోకి తీసుకోవాలి అని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి చూస్తాను. దీనికి సంబంధించి చాలా మంది కూడా అటు పోలీసు బృందాలు 5 బృందాలుగా కూడా వెతుకుతా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆచూకీ తెలియడం లేదు. ఖచ్చితంగా ఈ రోజు లొంగిపోతా ఉన్నాడు. ఈ రోజు ఖచ్చితంగా పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నారని చెప్పేసి కూడా ఆ సమాచారం అంతా ఉంది. నిజంగా ఇతన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగానే డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వమే బీజేపీతో కుమ్మక్కపై కావాలనే కాపాడే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ ప్రతిపక్ష నాయకులు ప్రతిరోజు మాట్లాడుతూ వస్తా ఉన్నారు. ఇప్పటికే 9 రోజులు గడుస్తా ఉంది, ఇప్పటికీ ఎందుకని అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటూ కూడా రకరకాల వాదనలు అయితే వినిపిస్తారు. నిన్న హైకోర్టు ఈ రోజు అయితే దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసింది. ఖచ్చితంగా అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సింది. ఇప్పటికే 9 రోజులు గడుస్తా ఉంది, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని చెప్పేసి రకరకాల వాదనలు కూడా వినిపించిన పరిస్థితి. దీనికి సంబంధించి కస్టడీలోకి తీసుకున్న తర్వాత అసలు ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వేసవిలో కూడా దీనికి సంబంధించి తుది తీర్పు రానుంది. అప్పుడు ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి కూడా మాట్లాడుతూ ఇప్పటికే బండి సంజయ్ ఇల్లు అంటే కరీంనగర్ లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, అలాగే ఇక్కడ హైదరాబాద్ ఉన్న ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు 16 మంది చొప్పున అలాగే 5 బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి. ఎందుకు దొరకట్లేదు బండి సంజయ్ కొడుకు భగీరథ్, ఎందుకు దొరకట్లేడు, అసలు నిజంగా ఒక కేంద్ర మినిస్టర్ కొడుకు పరారిలో ఉండడం ఏంటి, అబ్స్కాన్ లో ఉండడం ఏంటి అంటే కూడా ప్రతిపక్ష రకరకాలుగా మాట్లాడినాయి. మహిళా సంఘ నాయకులు కూడా మాట్లాడి నిజంగా కేంద్ర మినిస్టర్ ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ కొడుకును అప్పగించండి, మీ కొడుకును అప్పగించి మీరు ఎవరిని కూడా భయాందోళనకు గురి చేయకుండా మీ కొడుకును అప్పగించి ఉంటే ఖచ్చితంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కానీ ఎందుకు కాపాడే ప్రయత్నంలో అందరినీ బెదిరించడం, ఇటు మీడియా వాళ్ళని బెదిరించడం, లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని బెదిరించడం, చాలా మంది కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఇష్యూ పైన మాట్లాడతారంటే కూడా ఎవరు ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, కొందరు ప్రతిపక్షాలను భయపడుతున్న పరిస్థితి. అంటే అందరికీ బెదిరింపులు రావడం, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ కావచ్చు అందరినీ కూడా కొనేస్తున్నాడు అంటూ కూడా రకరకాల వాదనలు అయితే వినిపిస్తా ఉన్నాయి. మరి నిజంగా ఈ రోజు గాలింపులు చేపడతారు, ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం వరకు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా దానికి సంబంధించిన వార్తలు వస్తా ఉన్నాయి. ఇప్పటికే గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఎక్కడున్నా పట్టుకొని తీద్దాం, ఖచ్చితంగా ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసి తీరుతామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మరి చూడాలి, ఇప్పటికే చాలా రోజులు 9 రోజులు గడుస్తా ఉంది, మరి ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు అంటే కూడా పోలీసులు రకరకాల సమాధానాలు చెప్పినట్టు కనిపిస్తుంది. ఒక రోజు మోడీ వచ్చాడు, అదే రోజు
కేసు పెట్టినట్టు తెల్లారి మోడీ రావడంతో మోడీకి ఏర్పాట్ల విషయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం వల్ల అసలు ఆ రోజు మేము దాన్ని పట్టించుకోలేకపోయాం. ఎందుకంటే ఒక ప్రధాని వస్తున్నాడు కాబట్టి అతన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా లేకపోతే అతనికి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి సమయంలో భాగంగా అసలు మేమేం చేయలేకపోయామని చెప్పేసి ఇటువంటి సమాధానాలు పోలీసు ఇచ్చారని చెప్పేసి రకరకాలుగా వినిపిస్తా ఉన్నాయి. మరి ఇప్పటికైనా పట్టుకుంటారా, అసలు ఏం జరగబోతుందని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఒక కేంద్ర హోమ్ మినిస్టర్ సహాయక మంత్రి కొడుకు కాబట్టి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిజంగా ఈ రోజు ఖచ్చితంగా అరెస్ట్ కాబోతా ఉన్నాడని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. మరి ఏం జరగబోతుంది, నిజంగా అరెస్ట్ చేయాల్సిందా ఏంటి అని చెప్పేసి కూడా ఆ పూర్తి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.